రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 10 తీసుకొచ్చింది. దీని గురించి చాలా మంది నిరుద్యోగులకు డౌట్స్ ఉన్నాయి. కొత్త పోస్టులు వస్తాయా? సచివాలయాల్లో తృతీయ నోటిఫికేషన్ వస్తుందా? 2778 పోస్టుల విషయమేంటి? ఈ వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మొదటగా గ్రామ వార్డు సచివాలయాల సంఖ్య 154 గానే ఉంది. కొత్తగా ఒక గ్రామ సచివాలయం కూడా పెరగలేదు. అంటే కొత్త సచివాలయ పోస్టులు ఏవీ లేవు. సర్కార్ ఒక 3 అంచెల వ్యవస్థ 3 టైర్ సిస్టమ్ తీసుకొచ్చింది. ఇది ఏ స్థాయిలో అమలవుతుంది? జిల్లా స్థాయి, మండల స్థాయి, కొత్తగా 993 మానిటరింగ్ పోస్టులు క్రియేట్ చేశారు. కానీ అదే సంఖ్యలో 993 ఏఎన్ఎం వార్డ్ హెల్త్ సెక్రటరీ పోస్టులు రద్దు చేశారు. వీటిని 3 టైర్ సిస్టమ్ లో డిప్టేషన్ చేశారు. ఫలితంగా గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది తగ్గుతారు. వారి స్థానంలో పిహెచ్సిలలో ఉన్న ఏఎన్ఎంస్, ఆశా వర్కర్లను వాడుకుంటారు. కొత్తగా ఉన్న పోస్టులు, అసలు కొత్తగా ఉన్నవి కేవలం 26 పోస్టులు మాత్రమే. ఇవి ఆఫీస్ సబార్డినేట్స్, మెసెంజర్ పోస్టులు. పనులు, ఫైల్స్ తీసుకెళ్లడం, రికార్డులో అమర్చడం, చిన్న ఆఫీస్ పనులు. ఇవి అవుట్ సోర్సింగ్ కింద భర్తీ చేస్తారు. వేతనం నెలకు 15,000 ఫిక్స్డ్. అంటే 26 జిల్లాలో ఒక్కొక్కరికి ఒక్కో పోస్ట్. ఇది మొత్తంలో జీవో నెంబర్ 10కి సంబంధించిన నిజమైన క్లారిటీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా డిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ డౌట్స్ ని కామెంట్స్ లో అడగండి.